తెలంగాణ, జై కేసీఆర్. పెద్దలు మరి వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సార్కి, అదేవిధంగా పెద్దలు సభాధ్యక్షులు మరి వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్ రెడ్డి గారికి, అదేవిధంగా మరి మహబూబ్ నగర్ శాసనసభ్యులు మరి మంత్రివర్యులు ఆబ్కార్ శాఖ, మరి ఇంకా అదేవిధంగా ఇంకా 2-3 శాఖలు కూడా ఉన్నాయి దాంట్లో. మన అదేవిధంగా పెద్దలు మాజీ మంత్రివర్యులు జూపల్లి కృష్ణారావు సార్కి, ఇక సభ మీద ఉన్న పెద్దలకి అందరికీ, మరి వేదిక ఉన్న ఎమ్మెల్యేలకి, ఎంపీలకి, జడ్పీటీసీలకి, సర్పంచ్లకి, మార్కెట్ చైర్మన్లకి, ఎమ్మెల్సీలకి, ఈ విధంగా వచ్చిన కార్యకర్తలకి, హోమ్ డిపార్ట్మెంట్కి, కళాకారులకి, పత్రిక విలేకరులకు కూడా పేరు పేరున ఉదయపూర్వక నమస్కారం. దాదాపుగా ఎక్కువ సమయం లేదు కాబట్టి ఈ ఇంత సమయం ఇచ్చినా కూడా చాలా సంతోషపడుతున్నాను నేను, చాలా మంచిది. మరి ఈరోజు ఈ పార్లమెంట్ సభలో మేము నిన్న కూడా సార్ది చూస్తున్నాం ప్రోగ్రాంలో, అందరూ అన్ని లక్షలు వస్తుంది ఇన్ని లక్షలు వస్తుందని చెప్తున్నారు మెజార్టీ ఎంపీ కాన్స్టిట్యూన్సీలకు. కానీ మేము అట్లా చెప్పడం లేదు. స్వతంత్రం వచ్చినప్పటి నుండి ఈ కాన్స్టిట్యూన్సీలో ఎవరైతే ఎంపీగా పోటీ చేసి గెలిచినారో ఇంతకుముందు వాళ్ళకంటే ఎక్కువ వస్తుంది మెజార్టీ. స్వతంత్రం వచ్చిన 70 ఏళ్ళ కానుండి ఎవరైనా ఎంపీలు కావచ్చు, అప్పుడు కంటే ఎక్కువ వస్తుందని కూడా మనవి చేస్తున్నాం. ఇంకొక విధంగా చెప్పాలంటే కేటీఆర్ సార్ కూడా మాట్లాడినాడు, ఆయన నోట కూడా ఏది మాట్లాడితే అది అవుతుంది. 2016 మరి ఫిబ్రవరి 2 తారీఖు నాడు ఎన్నికలు హైదరాబాద్లో జరిగినప్పుడు 100 సీట్లు గెలిచుంటే 99 సీట్లు గెలిచినాయి. మేము చెప్పినాం సార్ 99 బాట సార్ అని చెప్పినాం. ఈ జిల్లాలో ఆయనతో పాటు మేము హెలికాప్టర్ లేపినప్పుడు చైర్మన్ సాబ్ చెప్పు నీవైతే బాగా చెప్తావా అన్నాడు. సార్ 14 గెలుస్తుందా సార్, గెలుస్తుంది సార్ అని చెప్పినప్పుడు సారు మరి నమ్మినా లేదో సంతోషం అయితే పన్నాడు ఆ రోజు. కానీ పొరపాటు నాకు కన్ను లొట్టమైనట్టు ఒకటి మాత్రం చాలా బాధగా ఉంది. 14 ఆనాడు ఈనాడు పేపర్లో కూడా వచ్చింది. జనవరి 11 తారీఖు నాడు నేను 14 గెలిచాయి, 99 గెలిచాయి, ఈ విధంగా సంఖ్యలు పెట్టి మాట్లాడినాం. మేము ప్రచారంలో గద్వాల్లో తిరిగినప్పుడు అన్ని చర్చల గడవ అక్కడ పోయి ప్రచారం చేసినప్పుడు 14 మందిని గెలిపించమని, 105 మందికి సీఎం గారు ఒకటే రోజు టికెట్లు ఇచ్చిన 105 మందిని 119 మందిని గెలిపించమని ఇట్లా ప్రార్థన చేసినాం. ఆ విధంగా అన్ని విధాలుగా చేసినాం. ఇప్పుడు కూడా మనకి 16 ఎంపీ సీట్లు ఉంటే 17 ఉంటే మనం అందరూ 16 చెప్తున్నారు. మరి నేను ఒకరు కూడా అది ఎందుకు చెప్పాలి, కానీ 16 గెలుస్తాం. ఇప్పుడు కూడా 16 గెలుస్తాం. కాకపోతే కేంద్రంలో కూడా 90% మనమే చక్రం తిప్పుతాం. ఎట్లా తిప్పుతామంటే పక్క రాష్ట్రంలో కర్ణాటకను చూసుకుంటే 2వ వార్డు కొట్లాడితే 3వ వార్డు లాభం అంటే మనమైతాం అక్కడ కూడా. అరే అర్థం కాలేదా మీకు? తక్కువ సీట్లు వచ్చిన వాళ్ళు వాడు ముఖ్యమంత్రి చేసినవాడు కర్ణాటకలో, మరి మన 17 సీట్లు అయినా కూడా మనమే చేస్తామే. మరి ప్రధానమంత్రి చెప్పలేము మళ్ళా, ఎందుకంటే వాడు ఇద్దరు కొట్లాడితే మనమే మేలవుతాం అక్కడ. అంటే ఆ విధంగా ఇది ఊగ మాట్లాడే మాటలు కాదు, తప్పకుండా కూడా కావచ్చు. నోటి వాకు కూడా అట్లా ఉంటే ఖచ్చితంగా కూడా మా కేసీఆర్ సార్ అయితే కావచ్చు, దాంట్లో డౌట్ ఏం లేదు. మరి అందరూ కూడా పేరు పేరున ఉదయపూర్వక నమస్కారం. టైం లేదు, సందర్భం లేదు, హెలికాప్టర్కి అవుతుంది కాబట్టి అది హెలికాప్టర్ ఆగేది కాదు, పోవాలి కాబట్టి అందరూ కూడా పేరు పేరున ఉదయపూర్వక నమస్కారం. జై హింద్, జై తెలంగాణ, జై భారత్.